ఇక ఎల్ఆర్ఎస్ పేరిట ప్రభుత్వం పేదల ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసే కుట్రకు తెరలేపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూరజ్ నడి లైవ్ ద్వారా తెలుసుకుందాం. సూరజ్ చెప్పండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అసలు ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టొద్దని చెప్పేసి దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఎనలేని మాటలు మాట్లాడి గుండెలు బద్దుకున్న ప్రతిపక్షం ఇప్పుడు పాలకపక్షంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఖచ్చితంగా ఫీజు కట్టాల్సిందే, అది కూడా మార్చ్ 31 లోపు కడితే వాళ్ళకి 25% రిబేట్ కూడా ఉంటుందని చెప్పడం జనాలని మోసపుచ్చడమే అవుతుంది ఖచ్చితంగా. దీనికి సంబంధించి మీరేమంటారు? శోభన్, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అంటే అక్రమ లేఅవుట్లు ఏవైతున్నాయో వాటి రెగ్యులరైజేషన్ కోసం స్కీమ్ గురించి ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తావిస్తుంది. ఇందుకు సంబంధించి పేదలకు సౌకర్యం కలిగించడానికి అనే ఒక మొసలి కన్నీరు పెడుతున్న పరిస్థితి ప్రభుత్వం నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి పేదల జేబులను కత్తిరించే ప్రక్రియకు ఇప్పుడు ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని చెప్పాల్సి ఉంటుంది. దీంట్లో స్పష్టంగా కాంగ్రెస్ ఏలికలు డబల్ స్టాండర్డ్స్ ను ప్రదర్శిస్తున్నారనే చెప్పాల్సి ఉంటుంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఎవరూ కట్టొద్దు, మేము ప్రభుత్వంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తాము, అసలు ఉచితంగా ఈ లేఅవుట్లను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. ఇదే హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన పరిస్థితి చూస్తున్నాం. కానీ ఇవాళ పూర్తిగా పాలకులు యూటర్న్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట మార్చిన వైనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఈ ఎల్ఆర్ఎస్ సంబంధించిన క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టబోతుందని చెప్పేసి ఒక సమాచారం బయటకు వస్తుంది. ఎవరెవరైతే 500 రూపాయలు 1000 రూపాయలు కట్టారో వాళ్ళందరికీ సంబంధించిన రెగ్యులరైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలనే దానికి సంబంధించి ఇప్పటికే అధికారులకు కొన్ని సూచనలు కూడా వెళ్ళినట్టుగా సమాచారం అవుతోంది. దీన్ని బట్టి చూస్తే కనుక అర్బన్ ప్రాంతాల్లో దాదాపుగా 14 లక్షలు జీహెచ్ఎంసీతో కలిపి, అంటే 10 లక్షలు మున్సిపాలిటీలో 4 లక్షలు జీహెచ్ఎంసీలో కలిపి 14 లక్షలు అయితే రూరల్ ఏరియాస్లో అంటే పల్లె ప్రాంతాల్లో దాదాపుగా 6 లక్షల దరఖాస్తులు, అట్లాగే ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఏవైతున్నాయో అక్కడ కూడా ఒక 5 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా వేగవంతంగా పరిశీలించి వాటిని రెగ్యులరైజ్ చేసే క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే వడివడిగా అడుగులేస్తుంది. దీనికి ప్రధానంగా పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధి అయితే కాదు అన్న విమర్శలు చాలా స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి. కేవలం ప్రజల నుంచి డబ్బులు దండుకొని ఖజానా నింపుకునే ప్రయత్నంగానే దీన్ని విశ్లేషకులు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఒక 20,000 కోట్ల రూపాయల ఆదాయము ఖజానాకు వచ్చి చేరుతుందనే ఒక భావన పాలకుల్లో ఉంది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ప్రభుత్వమే స్వయంగా ప్రకటిస్తోంది. ఖజానా ఖాళీ అయిపోయింది, అనేక సందర్భాల్లో కటకట ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా వాళ్లే స్వయంగా చెబుతున్నారు. ఇక నెలసరి చూసుకుంటే కనుక దాదాపుగా 15,000 కోట్ల రూపాయల ఖర్చు ఉంటే రాబడి మాత్రం 12,000 కోట్ల రూపాయలే ఉందని చెప్పేసి కూడా ఆర్థిక శాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేద్దామన్నా కానీ డబ్బులు లేక ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పేసి కూడా స్వయంగా పాలకులే ప్రకటనలు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఇప్పటికే అనేక పథకాలను ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయని వైనాలను కూడా మనం చూస్తున్నాము. పంట రుణమాఫీ కేవలం 40 నుంచి 50% మందికే చేసిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. అలాగే ఏదో కంటి తుడుపు చర్యగా ఈ ఆర్టీసీకి సంబంధించి ఉచిత బస్సు మహిళలకు సంబంధించి ఏదో కంటి తుడుపు చర్యగా దాన్ని అమలు చేస్తున్న పరిస్థితి, అది పెద్దగా ఆర్థిక భారం పడని పరిస్థితి. ఇక రైతు భరోసాకు సంబంధించి కూడా పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం చెల్లింపులకు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అపవాదు వినిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇప్పటికే 3 ఎకరాల వరకు ఈ చెల్లింపులు ప్రభుత్వం చేసింది. ఇక ప్రభుత్వం తదుపరి ఈ రైతు భరోసా చెల్లించడానికి డబ్బులు లేని పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఇరుక్కున్న పరిస్థితిలో ఇవాళ ఈ ఎల్ఆర్ఎస్ లాంటి పథకాలపై సూరజ్ అప్పట్లో పేదలపై భారం పడుతుందన్న నేతలే ఇవాళ రైట్ అంటూ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అంటే కనీసం ప్రజలు ఏమనుకుంటారంటే సోయి కూడా లేకుండా ఇలా హుకుం జారీ చేయడం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా శోభన్, ఎందుకంటే ఇంతకు ముందు అర్బన్ పట్టణ ప్రాంతాల్లోనే ఈ ఎల్ఆర్ఎస్ సంబంధించిన పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఆ దరఖాస్తులు పరిశీలించాలని మాత్రమే ఒక ప్రతిపాదన ఉండింది. 2020 తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా 6 లక్షల దరఖాస్తులు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా పరిశీలించి 20,000 కోట్ల టార్గెట్ అయితే కనుక అందుకు ఇంకా ద్విగుణీకృతంగా దాదాపుగా ఇంకా 20,000 కాదు దాటి 1,00,000 కోట్ల వరకు కూడా ఈ ప్రజల నుంచి ఎల్ఆర్ఎస్ రూపంలో వసూలు చేసి ఖజానా నింపుకోవాలనే ప్రయత్నాలను అయితే పెద్ద ఎత్తున విమర్శకులు
భిన్న కోణంలో చూస్తున్నారు. తీవ్ర స్థాయిలో కూడా ప్రభుత్వం పైన ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రజల జేబులు కత్తిరించే ప్రక్రియకు ఇవాళ ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని చెప్పేసి కూడా ఇది నైతికంగా పూర్తిగా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఒక అసంబద్ధమైన విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తుందని చెప్పేసి కూడా విమర్శలు తలెత్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల ముందు అనేక ప్రగల్భాలు పలికి ప్రజలను మీరందరూ కూడా చైతన్యవంతులై ఈ రెగ్యులరైజేషన్ స్కీమ్కు సహకరించొద్దు, డబ్బులు కట్టొద్దు అని చెప్పేసి పిలుపునిచ్చిన పరిస్థితులు గతంలో చూసాము. ఇప్పుడు కాంగ్రెస్ పాలనకి అధికారంలోకి రాగానే వాటన్నిటినీ మర్చిపోయి ఇవాళ మళ్లీ అదే ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ ద్వారా ఖజానాను నింపుకునే ప్రయత్నాలు పాలకులు చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ చాలా స్పష్టంగా అనిపిస్తుంది. దీనికి ప్రధానంగా ఇప్పటివరకు అయితే ఈ ఆర్థిక సంవత్సరం వరకు చూసుకుంటే కనుక దాదాపుగా ప్రభుత్వము FRBM పరిధిలో పొందాల్సిన రుణాల టార్గెట్ ఇప్పటికే అచీవ్ అయిపోయింది. దాదాపుగా 58,500 కోట్లు, అంటే 57,000 కోట్లు మాత్రమే లిమిట్ ఉంటే ఇంకో 1,500 కోట్లు ఎక్స్ట్రానే తీసుకున్న పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. ఈ నేపథ్యంలో ఇక ఉప్పు పుట్టే పరిస్థితి లేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు ఇక ప్రభుత్వానికి సంబంధించి మొత్తం క్లోజ్ అయిపోయినట్టే, మార్కెట్ బారోయింగ్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినట్టే అని చెప్పేసి ఆర్థిక శాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖజానాను నింపుకోవడానికి ఈ కుయుక్తులు ప్రభుత్వం పన్నుతోందని చెప్పేసి కూడా ఆర్థిక విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. శోభన్.